హాయ్ ఫ్రెండ్స్, వెగా క్రక్స్ హాఫ్ హెల్మెట్ వచ్చేసింది. అదేంటో నైట్ ఆర్డర్ పెట్టాం, మార్నింగ్ వచ్చేసింది. అన్బాక్సింగ్ చేసే ముందు కొత్తది ఎందుకు కొనాల్సి వచ్చిందో చెప్తా ఫ్రెండ్స్. నేను ఒక షాపింగ్ మాల్కి వెళ్ళా ఫ్రెండ్స్. అక్కడ పార్కింగ్లో బైక్ పార్క్ చేసి నా హోల్డ్ హెల్మెట్ కూడా బైక్ వదిలేశారు. కానీ ఎవరికో నా హెల్మెట్ బాగా నచ్చింది అనుకుంటా. నా హెల్మెట్ మీద వాడి కన్ను పడింది. వాడి బకోరా హెల్మెట్ నా బైక్ మీద పెట్టేసి నా హోల్డ్ హెల్మెట్ పట్టుకుపోయాడు. ఇంకా నేను ఏమి చేయలేక మళ్ళీ హెల్మెట్ లేకపోతే పోలీస్ మీద ఫైన్ వేస్తారని ఆ బొకోరా హెల్మెట్ పట్టుకొని వచ్చేసాను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్, ఇలాంటి దొంగ ఉపమగళ్ళు నుంచి మీ సామాన్లు జాగ్రత్త అని చెప్తున్నాను. ఓకే, లెట్స్ గో టు అన్బాక్సింగ్. ఏంటో ఫ్రెండ్స్ అలాగా ఉంది. ఓకే, వీడియో అయితే తీసాం. ఓకే, ఇందులో బిల్లు కూడా ఉంది ఫ్రెండ్స్. ఓ, ఇదేదో చాలా భద్రంగా పెట్టాడు ఫ్రెండ్స్, ఏదో కవర్లో. ఓ, వెగా. దీని మీద కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా క్వాలిటీగా ఉంది, చాలా స్ట్రాంగ్గా ఉంది ఫ్రెండ్స్. అమ్మో, కింద పడిన ఇది ఇరిగేటట్టు ఏమీ లేదు. చూడండి ఫ్రెండ్స్, సిన్స్ 1982 అంట, అందుకే ఇలా ఉంది, ఎంత స్ట్రాంగ్గా ఉంది. క్వాలిటీ కూడా బాగుంది ఫ్రెండ్స్. నా కొత్త హెల్మెట్ దీన్ని చూస్తుంటే నా పాత హెల్మెటే గుర్తొస్తుంది. అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళలో నా పాత హెల్మెట్ పట్టుపోయిన వాడు అనుకుంటా, ఎవరే నాయన నా హెల్మెట్ నాకు ఇచ్చారయ్యా, నీకు పుణ్యం ఉంటుంది, అది నాకు లక్కీ కలిసి వచ్చిందిరా. చూడండి ఫ్రెండ్స్, ఈ హెల్మెట్ చూడడానికి అయితే నా ఓల్డ్ హెల్మెట్ లాగా ఉంది, స్పోర్ట్స్ లుక్ అయితే వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇక్కడ మన స్క్రూ అడ్జస్ట్మెంట్ అయితే ఉంది, బాగుంది. అలాగే స్ట్రాంగ్గానే ఉందండి వేగా. ఈ లోపల చూద్దాం ఫ్రెండ్స్. ఇది ఏదో చిన్న కన్నంలో అయితే ఉంది, సరిగ్గా స్టిచ్చింగ్ చేయలేదేమో, నాకు వచ్చి అన్నీ ఇలాగే జరుగుతుందా. ఓ, ఇటువైపు కూడా ఉందండి, ఇది మ్యానుఫ్యాక్చరింగే అంతా. ఓకే, మనకి అయితే అంత బాగానే ఉంది ఫ్రెండ్స్. ఓకే, బాగుంది.